జై జగన్నాథ్. పూరి జగన్నాథ్ క్షేత్రం అత్యంత పురాతనమైన క్షేత్రం. అలాగే శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధామాలలో ముఖ్యమైనగా చెప్తారన్నమాట. ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఎన్నాళ్ళు ఉన్నారో ఆలయ చరిత్ర పూర్వపదంలోకి వెళ్ళకపోయినా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ విధియ నాడు ఒక అద్భుతమైనటువంటి రథయాత్ర జరుగుతుంది. ఆ దేవాలయంలో దీన్ని శ్రీక్షేత్రం అంటారు, పురుషోత్తమ క్షేత్రం అనేవారు, ఇప్పుడు పూరి జగన్నాథ క్షేత్రం అంటున్నారు. కాబట్టి ఈ ఆలయం యొక్క విశేషాలు ముందుగా మాట్లాడుకుని తర్వాత పూరి జగన్నాథ యాత్ర కూడా చాలా విశిష్టమైనది, విశేషమైనది అనమాట. దీంట్లో లక్షలాది మంది భక్తులు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలోంచే కాకుండా మొత్తం భారతదేశం నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి ఆ రథయాత్రలో పాల్గొని తరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ నాడు జరుగుతుందన్నమాట. ఇక ఈ పూరి క్షేత్రంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి తీరాలి, అప్పుడే అంటే ఇది మోక్ష క్షేత్రం అనమాట. ఈ మోక్షం కలుగుతుందని శ్రీకృష్ణ భక్తులు విశ్వసిస్తారు. అలాగే చెప్పుకుంటూ ఉంటే ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడి రూపంలోనూ, అలాగే ఆయన సోదరుడు బలరాముడు, అలాగే సోదరి సుభద్రాదేవి యొక్క విగ్రహాలు కొలువై ఉంటాయంట. ఈ విగ్రహాలు కొలువై ఉన్నాయంటే ఈ విగ్రహాలు కాదు, ఇవి దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ప్రాణంతోనే ఆ స్వామి ఉంటాడని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కొన్ని విశేషమైన సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. అక్కడ కృష్ణుడి యొక్క గుండె ప్రతిసారి కొట్టుకుంటూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే దానికి ఒక కథ ఉంది, ఆ కథలోకి వెళదాం. కానీ అక్కడ విగ్రహం పూర్తిగా ఉండదు, ఆ దారు చెక్కలతో చేస్తూ ఉంటారు. ఆ దారు చెక్కలు అంటే కొయ్యి చెక్కలతో ఉంటాయి. అందులో కూడా చూస్తుంటే ఆ విగ్రహంలో ప్రత్యేకించి కళ్ళు కనపడతాయి తప్పితే ఈ చెవులు పెదాలు ఇవేమి కనపడవు. అలాగే ఆ విగ్రహం అనండి, ఆ ప్రతిమనండి, ఆ పటం అనండి, అవి నడువు దాకే ఉంటాయన్నమాట. చాలా విభిన్నంగా ఉంటుంది ప్రతి చోట్లాగా. అంటే ఈ శిలా విగ్రహాలు ఉండవు, దారు చెక్కలతో చేసినటువంటి ప్రతిమలు ఉంటాయన్నమాట. చాలా అంటే మహిమాన్వితమైనటువంటి క్షేత్రాల్లో చెప్పుకుంటే ఇది చాలా గొప్ప విషయం. ఈ గోపురం సుమారు 120 అడుగులు ఉంటుంది. ఆ ప్రదేశం కూడా 4 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఇక్కడ చాలా విశేషాలు ఉంటాయి, చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇక్కడ ఈ గోపురం పై నుంచి పక్షులు ఎగరవు, అలాగే విమానాలు వెళ్ళవు. ఆ నిర్మాణం గొప్పతనము లేదా స్వామివారి మహత్యమో పక్కన పెడతాం. ఇక వాటిని కొంచెం మనం పక్కన పెడితే మనకి ఈరోజు అంటే ఆషాఢ శుద్ధ విధియ ఈరోజు ఆ రథయాత్ర జరుగుతారు, అది శోభాయాత్ర అంటారు. శోభాయమానంగా సాగుతూ ఉంటుంది అది. ఆ తర్వాత అక్కడ రథయాత్ర జరిగే రోజు మిగిలిన చాలా ప్రదేశాల్లో కూడా జగన్నాథుడి యొక్క రథయాత్ర పలు ప్రాంతాల్లో కూడా చేసి ఆనందపడుతుంటారు. అయితే పూరి రథయాత్ర గురించి చెప్పుకోవాలంటే ఈ పర్టిక్యులర్ రోజులో అంటే పూరి జగన్నాథుడు కానీ బలరాముడు కానీ అలాగే సుభద్రాదేవికి కానీ ఉత్సవ మూర్తులు ఉంటారన్నమాట. యాక్చువల్లీ ప్రధానమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన మూర్తులు కలపకుండా ఈ ఊరేగింపులకి వాటికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ప్రతి చోట కూడా. అయితే ఇక్కడ ఈ పూరి దేవాలయంలో ఉండకుండా ప్రధాన మూర్తులను మాత్రమే బయటకు తీసుకొచ్చి ఈ రథయాత్ర చేస్తూ ఉంటారన్నమాట. ఈ రథయాత్రలో కూడా చాలా విశేషం ఉంది. ఒక్కసారి ఉపయోగించిన రథం మళ్ళీ ఇంకొకసారి ఉపయోగించడం. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకి కొత్త రథాలను మాత్రమే తయారు చేసి మరి వాడతారు. దానికి కూడా ఒక నియమాలు ఆగమశాస్త్ర ప్రకారం ఆ పూరి జగన్నాథుడు జరిగే ప్రతి సేవ కూడా విశేషమైనది, దాని ప్రకారమే జరుపుతారు తప్పితే మరో రకంగా చేయరు. ఈ రోజుల్లో ప్రధాన మూర్తుల్ని చెప్పాం కదా, ఉత్సవ మూర్తులు ఉండరు కాబట్టి ఈ ప్రధాన మూర్తుల్ని ముగ్గురిని తీసుకువచ్చి ఆ రథాలలో పెట్టి ఊరేగింపు మొదలెడతారన్నమాట. దీనికి ఈ రథాల్లో కూడా ఈ పూరి జగన్నాథ స్వామి అంటే ప్రధాన దేవతామూర్తున్నటువంటి జగన్నాథుడు అంటే మరొకడు కాదు, శ్రీకృష్ణుడికి నందిఘోష అంటారు. అలాగే బలరాముడి యొక్క రథాన్ని తాళధ్వజం అని, అలాగే సుభద్ర అమ్మ దాన్ని పద్మ ఇది అని అంటారన్నమాట. ఆ రథం యొక్క పేరు పద్మధ్వజం. అయితే ఈ రథయాత్ర మొదలైంది విశేషం గురించి మాట్లాడుకోవాలంటే ఈ రథయాత్ర పూరి జగన్నాథుడి సంస్థానానికి ఇంత ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ వారసత్వం కొంచెం సంస్థానాధీశులు ఉంటారు కదా, ఆ సంస్థానాధీశుల కుటుంబంలోని వ్యక్తులు వచ్చి ఈ రథయాత్రను ప్రారంభిస్తారు. ఇందాక చెప్పినట్టు ఆషాఢ శుద్ధ విధియ నాడు
అది ఆ రోజు అంతా అక్కడ పూరి అంతా చాలా కోలాహలం ఉంటుంది. లక్షలాది మంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. ఆ రథయాత్ర వాళ్ళు అంటే సంస్థానాధీశుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు ప్రారంభిస్తారు. అప్పుడు అంతా ఒక్కసారిగా జై జగన్నాథ్ అంటూ స్వామి యొక్క నామాన్ని నినదిస్తూ ఉంటారు జనం అంతా. అక్కడ దానికి కట్టినటువంటి రథానికి కట్టినటువంటి తాళ్లతో ప్రారంభిస్తారన్నమాట. ఇది ఎక్కడ దాకా వెళుతుంటే గుండిచా దేవాలయం అని ఒక దేవాలయం ఉంటుంది. అది వాళ్ళ మేనత్త గారి దేవాలయం చెప్పుకుంటున్నారు అక్కడ వాడుకలో. ఆ గుండిచా దేవాలయం దగ్గరకు ఈ రథయాత్రను తీసుకువెళ్ళి తాళ్లతో లాక్కుని వెళ్తారు. దీనికి ఏమి గుర్రాలు ఇంకోటో మిషన్లో ఏముండవు. జనమంతా కలిసి చాలా భక్తి తత్పరతో లాగెళ్తారు. 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే స్వామివారి యొక్క శ్రీక్షేత్రం అంటే జగన్నాథుడి దేవాలయం నుంచి ఇందాక చెప్పినట్టు ఆ గుండిచా దేవాలయానికి 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ ఇది చాలా శోభాయమానంగా ఇంతమంది జనసందోహం మధ్య ప్రతి ఒక్కరు ఆ రథంలో కొలువైనటువంటి ఆ స్వామివారి ఎందుకంటే ప్రధాన ఆలయంలోంచి బయటకు వచ్చి ఆ ఊరేగుతున్నటువంటి ఆ చూడడానికి 2 కళ్ళు సరిపోకటి అలా ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్లు ఈ రథాన్ని లాగడానికి వెళ్ళడానికి 12 గంటల సమయం పడుతుంది. రాత్రి సుమారు పొద్దున మొదలెడితే 12 గంటల సమయం కనీసం పడుతుంది. ఆ రాత్రి ఏం చేస్తారు అంటే అక్కడ ఆ గుండిచా దేవాలయం ముందు అక్కడ బయటే ఉంచేస్తారు స్వామివారిని. మళ్ళా తెల్లారి లేచిన తర్వాత ఆ మంగళ వాయిద్యాలతో అంటే భక్తుల కోలాహలంతో అక్కడ 9 రోజులు ఈ గుండిచా దేవాలయం దగ్గరే ఈ స్వామి స్వామి అంటే జగన్నాథుడు, అలాగే బలభద్రుడు, సుభద్రాదేవి అక్కడే మనకి ఆ 9 రాత్రులు ఉంటారు. 10వ రోజు తిరిగి వెనక్కి రథయాత్ర జరుగుతుందన్నమాట. వెనక్కి రథయాత్ర జరుగుతుంది అంటే మారు రథయాత్ర అంటాం కదా, తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళని దాంతో అక్కడ లోపల కూర్చోబెట్టడంతో వాళ్ళ యథాస్థానంలో కూర్చోబెట్టడంతో ఇక్కడ రథయాత్ర పూర్తవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ 9 రోజులు కూడా అక్కడే గుండిచా దేవాలయంలో వీళ్ళు 3 ప్రతిమలు అక్కడే ఉండడం వల్ల ఈ 10 రోజులు కూడా చాలా విశేషంగా జరుగుతుందని చెప్పాలి. ఈ సంవత్సరం 26వ తారీఖు అంటే 27 మొదలైతే జూలై 5వ తారీఖు దాకా ఈ శోభాయమానమైనటువంటి రథయాత్ర ఉంటుంది. దీనికి ఈ 9-10 రోజులు కూడా పూరి అంతా అసలు ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ ఉంటారు. స్వామివారిని మళ్ళా యథాస్థానంలో ప్రవేశించిన తరువాత భక్తులంతా హాయిగా ఉంటారు. మళ్ళా ఎప్పుడు వస్తుందా ఈ రథయాత్ర అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం అంటే రథం ఒకసారి కదిలిన తర్వాత ఒకవేళ తొక్కిసలాట జరిగినా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా రథం ముందుకే తప్పితే వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. అంటే అలా స్వామివారి అసలు అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. ఒకవేళ అటువంటి పొరపాటున ఒకసారి జరిగినా కూడా స్వామివారి రథం అవన్నీ తొలగించుకుని ముందుగా స్వామివారు ఇంకెక్కడా కూడా ఇంతటి రథయాత్ర ఉండదన్నమాట. మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ రథయాత్రకు ప్రత్యేకించి చెప్పుకుంటారు. ఇది చాలా విశేషమైంది. పూరి జగన్నాథ్ యొక్క విశేషాలు, ఎన్నో విశేషాలని అంతుపట్టని రహస్యాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. అలాగే స్వామివారు చెక్కతో తయారు చేయడం ఇటువంటివి కూడా మరి వేరే చోట ఎక్కడా కూడా ఈ చెక్క విగ్రహాలు అవి కూడా లేవనే చెప్పాలి. శిలా విగ్రహాలు ఉంటాయి తప్పితే ఇటువంటి చెక్కతో చేసే విగ్రహాలు ఉండవు. దీనికి దీనికి మూల కథలోకి వెళితే ఇదంతా ఎందుకు జరిగిందని మనం ఒక్కసారి వెళ్దాం. ఇక పూరి జగన్నాథ దేవాలయం అలాగే ఈ గుండిచా దేవాలయం దీనికి ఒక స్థల పురాణం ఉంది. ఒకసారి ఏమవుతుందంటే ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజుకి స్వామివారు జగన్నాథ స్వామి అంటే శ్రీకృష్ణ స్వరూపమైనటువంటి జగన్నాథుడు కలలో కనిపించి ఒక మాట చెప్తాడు. ఈ ఒక నదిలో చాంకి అనే నదిలో ఒక 3 దారువులు అంటే 3 చెక్కలు కొట్టుకు వస్తూ ఉంటాయి. ఆ చెక్కలతో విగ్రహాలు తయారు చేయించమని చెప్పి స్వామివారి కలలో ఒక ఆదేశం ఇస్తారు జగన్నాథ స్వామి. వెంటనే నేను వెళ్ళి చూస్తే ఇంద్రద్యుమ్నుడు అక్కడ అలాగే 3 దారువులు అంటే చెక్కలు, కొయ్య చెక్క ఏదైనా కొంచెం ఆడ కనపడతాయి. ఇక్కడ ఈ చెక్కలతో విగ్రహాలు తయారు చేయించాలని స్వామివారు ఆదేశించారు కాబట్టి దీనికి ఎవరు తయారు చేస్తారో ఆ శిల్పులందరినీ పిలిచిస్తే ఆ శిల్పులు ఎవరు కూడా విగ్రహమూర్తులు తయారు చేయడానికి వాళ్ళు చేయలేమని చెప్తారు. ఎందుకంటే చెక్కతో ఎలా చెక్కుతామండి, శిలతో అయితే చెక్కుతాం తప్పితే ఈ చెక్కతో చేయడం మా వల్ల కాదు, స్వామివారి విగ్రహాలు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఇంద్రజిమ్నుడికి మొత్తం శిల్పులు ఎంతమందిని పిలిచినా వాళ్ళ ఒక నిస్సహాయత తెలియజేస్తారన్నమాట. అదేమిటి స్వామివారు ఇలాగా చెప్పారు కల్లో కనపడి ఇలాగే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు
చెక్కించమని చెప్పి ఆయన ఆదేశం ఇచ్చాడు, స్వప్నంలో సాక్షాత్కరించని చాలా బాధపడతాడు ఇంద్రజిమ్నుడు. బాధపడి ఎలాగా అని చూస్తున్నప్పుడు అప్పుడు నిజమే, మరి శిల్పులు చెప్పింది నిజమే. ఆ చెక్కలతో ఎలా చేస్తారు? చెక్కతో చెక్కడానికి ఉండదు, ఏం చేయాలో తెలియక వాళ్ళు కూడా అంటే భగవంతుడి విశేషం కదా, వాళ్ళు వెనకడిగేస్తారు. అప్పుడు ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ ఇంద్రజిమ్నుడు మహారాజు యొక్క ఆస్థానానికి వస్తాడు. ఏంటంటే, అయ్యా విన్నాను ఇలాగ మీరు చెక్కలు కొట్టుకొచ్చాయి, వాటితో విగ్రహాలు చేయాలని మీరు అన్నారని చెప్పి తెలిసింది, నేను చేయడానికి సిద్ధం. ఆయన ఎవరో కాదు, దేవతల శిల్పి యొక్క విశ్వకర్మే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒక వృద్ధ శిల్పిగా అక్కడికి వచ్చాడు. ఇంద్రజిమ్నుడు కలిశాడు. అయ్యా మీరు చేస్తారంటే అంతకన్నా ఆనందం ఏముంది, మీరు మా కోసం వచ్చారు, భగవంతుడు పంపించాడు మిమ్మల్ని, ఆ జగన్నాథుడు పంపించాడని చెప్పి ఇంద్రజిమ్నుడు చాలా ఆనందపడతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, సరే మీరు ప్రారంభించండి, మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తానంటే, ఇప్పుడు ఈ వృద్ధ శిల్పి రూపంలో వచ్చినటువంటి విశ్వకర్మ ఇంద్రజిమ్నుడితో అంటాడనమాట, మహారాజా నేను మీకు ఒక మాట చెప్తాను, నా మాటను మీరు మన్నిస్తేనే నేను ఈ పనిలోకి నేను దిగుతాను అని చెప్తాడు. అయితే చెప్పండి ఏంటంటే, నేను 21 రోజులు తదేక దీక్షతో 24 గంటలు ప్రతిరోజు పనిచేస్తే కానీ స్వామివారి ప్రతిమలు తయారవ్వవు. కాబట్టి ఈ 21 రోజులు నేను తలుపులు వేసుకుని నా దారిని నేను పని చేసుకుంటాను, మీరు ఎవ్వరూ కూడా లోపలికి రావడానికి వీలేదు. ఎప్పుడైనా మీరు వచ్చిందంటే నా పని భగ్నం అవుతుంది, తర్వాత నేను పూర్తి చేయలేదు మీరు నన్ను అనొద్దు అని చెప్పేసి ఈ వృద్ధ బ్రాహ్మణుడు చెప్తాడు. అయ్యో దానికి ఏముందని చెప్పి నీలాద్రి పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దగ్గర ఆయనకు ఒకటి విడుదలాంటిది ఇచ్చి ఈ వృద్ధ శిల్పి రూపంలో విశ్వకర్మకి ఆ కొట్టుకు వచ్చినటువంటి ఆ 3 చెక్కలు అక్కడ అప్పుచెప్పి 21 రోజులు మేము మిమ్మల్ని ఏ రకంగానూ డిస్టర్బ్ చేయమని చెప్పి ఇంద్రజిమ్నుడు అంగీకరించి ఆ లోపలికి వెళ్తాడు. శిల్పి, వృద్ధ శిల్పి, ఆ ముసలి శిల్పి వెళ్ళిన తర్వాత పోలే స్వామివారి చెప్పినట్టుగా మనకు పని అవుతుందని చెప్పి చాలా ఆనందిస్తాడు ఇంద్రజిమ్నుడు. కానీ ఒక 17వ రోజు అయ్యి 18వ రోజు అవుతుంటే ఈ ఇంద్రజిమ్నుడు మహారాజు ఒక పరివారంలో ఉన్నటువంటి భార్య వీళ్ళంతా సంతానం ఏమంటారంటే, మహారాజా ఆ ముసలి శిల్పి 21 రోజులంటే అక్కడ అన్నాహారం లేకుండా పానీయం కూడా లేకుండా అలా కూర్చుంటే ఏమైపోతాడు, మీరైనా ఆలోచించాలి కదా, ఆయనకి ఏదైనా భోజనం అది పంపించకపోతే ఆ మనిషి ఉన్నాడా లేదో తెలియదు, అసలు ఇప్పుడు లోపల 17 రోజులు అయిపోయింది, 18 రోజులకు వచ్చేసాము అని చెప్పి వాడు అంటాడు. మహారాజు కూడా నిజమే కదా, చూస్తుంటే అతను పండు ముసలిలా ఉన్నాడు, ఇప్పుడు ఏం చెక్కుతాడో ఏమిటో అని చెప్పేసి ఆ భోజనాన్ని సరిగ్గా తాగడానికి కూడా నీళ్ళు కూడా తీసుకెళ్ళలేదు లోపలికి అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఎక్కడైతే ఈ శిల్పి విగ్రహాలు చెక్కడానికి వెళ్ళాడో ఆ తలుపులు పతలు కొట్టించి మరి లోపలికి వెళ్ళాడు చూద్దామని చెప్పి. ఇది అందిద్దామని ఉద్దేశం మంచిదే, కానీ ముందే చెప్పాడు వృద్ధ రూపంలో వచ్చినటువంటి విశ్వకర్మ, మీరు లోపలికి వచ్చారంటే అక్కడితో ఆగిపోతుందని చెప్పారు. తీరా లోపలికి వెళ్ళేసరికి ఆ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహం పూర్తి అవ్వలే, అసంపూర్ణంగా ఉన్నాయి, అసంబద్ధంగా ఉన్నాయి, అంగవిహీనంగా ఉన్నాయి, పూర్తిగా ఆ విగ్రహం యొక్క ఏది తయారవ్వలేదు. ఎప్పుడైతే ఆ కండిషన్ కాదని వీళ్ళు లోపలికి వెళ్ళారో కాదని చెప్పి ఆ శిల్పి కాస్త మాయమైపోయాడు. ఆ విగ్రహాలు అలాగే ఉండిపోయాయి. ఓహో ఇదేనేమో స్వామివారి ఆదేశం అని చెప్పేసి దానికి ఇంకా అసలు చెవులు లేవు, నోరు లేదు, ఆ విగ్రహానికి చేతులు లేవు, నడుం దాకే అయింది. అలా వెళ్ళి ఇదే స్వామివారి ఆదేశం అనుకుని చెప్పి ఆ ఆరోపణలో ఉన్నటువంటి అసంబద్ధం ఇదే మా స్వామివారి ఈ రకంగా వచ్చారు అనుకుని అవే అక్కడ ప్రతిష్ఠించాడు. ఎవరు ప్రద్యుమ్నుడు అక్కడే చేద్దామని చెప్పేసి చేశాడనమాట. దీనికి అలా జరిగిన తర్వాత స్వామివారి ఆరోపణలో మనకు దర్శనమిస్తారు అనుకున్నారు, ఏదో పొరపాటు జరిగింది అనుకున్న తర్వాత 1140లో క్రీస్తు శకం 1140లో ఈ ఇంద్రజిమ్నుడు వారసుడున్నటువంటి యయాతి కేసరి స్వామి యొక్క ఒక దేవాలయం కడదామని చెప్పేసి ఆయన ముందు పూనుకున్నాడు. తర్వాత 1140లో పరిపూర్ణంగా ఒక మంచి దేవాలయం, అప్పటిదాకా అంత లేకుండా శోభాయమానంగా కట్టాలనే ఉద్దేశంతో చాడగంగ దేవుడు అలాగే అతని కొడుకు అనంగ మహాదేవుడు అనే వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడున్నటువంటి క్షేత్రంలాగా అనుకోవచ్చు. తర్వాత ఎన్నో మార్పులు జరిగితే పరిపూర్ణంగా ఒక అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో ఆ దేవాలయం పూరి జగన్నాథ్ శ్రీక్షేత్రాన్ని నిర్మించి దాంట్లో ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి ఈ మన జగన్నాథుడు, ఈ వీళ్ళ సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవాలయం అలా ప్రతిష్ఠించారన్నమాట. దానికి ఇంత ఇంద్రజిమ్నుడి నుంచి దీని పురాణ ప్రాసెసింగ్ కూడా ఉంది కాబట్టి స్థల పురాణ రకంగా. తర్వాత అధిక ఆషాఢం, ఇది ఆషాఢ మాసంలో రథయాత్ర జరుగుతుంది. చెప్పిన ఈ ఆషాఢంలోనే అధిక మాసం వస్తూ ఉంటుంది. సాధారణంగా 3 సంవత్సరాలకు
వస్తుందన్నమాట. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క స్వామి వారి యొక్క విగ్రహమూర్తులు అంటే దారు చెక్కలతో తయారు చేసే విగ్రహమూర్తులు 3 సంవత్సరాలకు ఒకసారి మళ్ళా పునర్నిర్మిస్తారు. దానికి కూడా ఒక శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా చేసి మళ్ళీ 3 సంవత్సరాల కొరకు ఆలయం లోపల ఉన్నటువంటి స్వామివారిని మళ్ళీ తిరిగి తయారు చేసి ప్రతిష్ఠ ఉంటారు. దానికి కూడా శాస్త్ర ప్రకారం చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. ఆ చీకట్లోనే వాళ్ళలో ఉన్నటువంటి ఒక అర్చకుడు వెళ్ళడం, ఆ స్వామివారి హృదయాన్ని తీసి మళ్ళా కొత్త దాంట్లో ప్రతిష్ఠించడం చాలా అద్భుతమైనటువంటి కార్యం. అంటే దీన్ని అసలు ఇంత మహిమాన్వితమా, ఇంత మహత్యమని అందరూ కూడా 1000 కళతో చూస్తారన్నమాట. సో అధిక ఆషాఢ మాసం వచ్చినటువంటి 3 సంవత్సరాలు సుమారుగా వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో లోపల ఉన్నటువంటి ఆ దారుమూర్తుల్ని మళ్ళా తయారు చేసి మళ్ళా పునఃప్రతిష్ఠ చేస్తూ ఉంటారనమాట. అదే రకంగా పూరి రథానికి ఉపయోగించే రథాలు ప్రతి సంవత్సరం కొత్త చెక్కలతో రథాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక మనకి చెప్పుకోవాలంటే ఈ చెక్కలతో చేయడం వల్ల పూరి జగన్నాథుడికి నిత్య స్నానం ఉండదు, అంటే అభిషేకం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఒక అద్దంలో ఇప్పుడు అద్దంలో స్వామివారు కనపడుతుంటారు కదా, ఆ అద్దం మీద ఆ నీళ్లు పోసి ఆ స్వామివారికి ఈ అభిషేకం పూర్తయినట్టుగా, ఆయన స్నానం పూర్తయినట్టుగా భావిస్తూ ఉంటారు. ఆ రకంగా జరుగుతుంది. అలాగే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఆ ఒరిజినల్ మూర్తులకి, ఎందుకంటే మళ్ళీ మారుతూ ఉంటాయి కదా మూర్తులు, ఆ ఒరిజినల్ మూర్తులు ఒక్కసారి స్నానం చేస్తారు. ఆ పౌర్ణమి నాడు ఆ స్నానం చేస్తుంటారు. ఈ రకంగా ఈ రథయాత్ర అవుతుంది. అయితే ఈ గుడించా అమ్మవారు ఎవరు అంటే దేవాలయంలో రకరకాలుగా ఆ పూరి జగన్నాథ క్షేత్రం కూడా చెప్పుకున్నప్పటికీ ఇంద్రద్యుమ్నుడు యొక్క మహారాజు యొక్క మహారాణి పేరు గుడించా. ఆ గుండిచా ఏమవుతుంది అంటే ఒకసారి రాజుగారిని అడుగుతుంది, స్వామి మన జగన్నాథ స్వామికి నేను ఏదైనా కట్టించాలని ఉంది నాకు అంటే, ఒక విడిది లాంటిది అనుకుందాం, అది కట్టిస్తే ఆయన రెస్ట్ తీసుకుంటారు కదా అంటే, ప్రతి సంవత్సరం రథయాత్రలో ఇప్పుడు ఆ గుండిచా అని చెప్పాం కదా, ఆ గుండిచా క్షేత్రం దగ్గర ఆగుతుంది. అక్కడ 10 రోజులు రత్న సింహాసనం మీద ఆయన కొలువే ఉంటాడు. ఈ ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా ఉంటారు. ఆ గుండిచా కూడా ఆ రకంగా శాశ్వత స్థానం వచ్చారంట. ఈ స్థల పురాణం బట్టి ఇంద్రద్యుమ్నుడు, ఆయన వారసుడుకులు, ఈ రకంగా ఆయన మహారాణి పట్టమహిషి అయినటువంటి గుండిచాదేవి కూడా ఆ భగవంతుడు కనికరించాడు. ఎందుకంటే ఇంద్రద్యుమ్నుడే కదా కల్లో కనపడ్డాడు. కాబట్టి ఈ పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒకసారైనా తిలకించాలి. అలాగే ఆ దేవాలయాన్ని కూడా సప్త మోక్ష స్థానాలైనటువంటి పురాలైనటువంటి పూరి జగన్నాథుని ఖచ్చితంగా ప్రతి ఒక్కడు దర్శించి పొందాలి, మోక్షం పొందాలని కూడా చెప్తూ ఉంటారు శాస్త్రవచనాలు. అలాగే ఆ దేవాలయంలో విశిష్టతలు ఎన్నో ఉంటాయి, ఎన్నో రహస్యాలు ఉంటాయి. అలాగే అక్కడ దానిపైనటువంటి సుదర్శన చక్రం ఉంటుంది దేవాలయం పైన, గోపురం పైన. ఆ సుదర్శన చక్రం చెప్పాం కదా ఇందాక, 190 అడుగులు ఎంతో హైట్లో ఉంటుంది. అక్కడ ఆ పూరి నగరం అంతా ఏ మూల నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం తన వైపు చూస్తున్నటువంటి కలుగుతుంది ఆనందం భక్తులకి. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ గోపురం పైకి ఎక్కి అక్కడ జగన్నాథుడి యొక్క పతాకం అంటే జెండా, ఆ ధ్వజం ప్రతిరోజు మారుస్తూ ఉంటారన్నమాట. అక్కడ తుఫాన్లు రానివ్వండి, ఇంకోటి రానివ్వండి, సాయంత్రం 5 గంటలు ఆ ప్రాంతంలో, సంధ్యా సమయం ప్రాంతంలో ప్రతిరోజు ఆ యొక్క పతాక ధ్వజాన్ని మారుస్తూ ఉంటారు దానిపైకి ఎక్కి అదే మన అర్చకులు వాళ్ళు అన్నమాట. ఇలాంటి ఎన్నో విశేషాలు అక్కడ ఉన్నాయి. అలాగే పూరి జగన్నాథుడికి ప్రతిరోజు 56 రకాల నైవేద్యాలని అక్కడ నివేదిస్తూ ఉంటారు. అది కూడా ఆ నైవేద్యాలు కూడా దాంట్లో కూడా ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు, ఎన్నో మహత్యాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అక్కడ స్వామివారికి నివేదించే వరకు ఆ నైవేద్యాలు తాలూకు ఘుమఘమల మన ముక్కులకి చోకవు. ఒక్కసారి ఆ స్వామివారికి నివేదించిన తర్వాత 56 రకాల నైవేద్యాలు ఆ ఆలయం అంతా వాటి సువాసనలతో, పరిమళాలతో వెదజల్లుతుంది. ఆ నైవేద్యాలతో అలాగే ఆ నైవేద్యాలని వితరణ చేస్తారు. ఏ రోజు వృధా అయిందనేది లేదు. అలాగే వాళ్ళ నియమం ప్రకారం చేస్తున్నటువంటి 72 క్వింటాల్లో ఎంతో నైవేద్యాలు తయారు చేస్తారని చెప్తూ ఉంటారు అక్కడ. అలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా ఆ నైవేద్యాలు కానీ, ఆ కార్యక్రమాలు కానీ అసలు ఆ పూరి జగన్నాథుడిని చూసి తీరాల్సిందే. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పూరి రథయాత్ర కూడా భక్తులు సాధ్యమైనంత వరకు చూసి తరించాలని చెప్పాలి. సో పూరి జగన్నాథుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుతూ జై జగన్నాథ.